అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా ప్రజలందరికీ శుభవార్త. మన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారి కృషి ఫలితంగా అతి త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మన ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఇక నుంచి ఆగబోతుంది. గత సంవత్సరన్నర కాలంగా మనందరం ఎదురు చూస్తున్నాం మన ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నిలుపుదల కావాలని. ఇదే విషయాన్ని గత ఎన్నికల సమయంలో మన ఎంపీ గారిని పుట్టా మహేష్ కుమార్ గారిని ఏలూరు ప్రజలందరూ కూడా కోరటం జరిగింది. ఆ రోజు ఆయన మనందరికీ కూడా మాటిచ్చారు, ఖచ్చితంగా ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నిలుపుదల కోసం నేను కృషి చేస్తాను అని. ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం మన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు పడిన అవిశ్రాంత కృషి ఫలితమే ఈరోజు కేంద్ర రైల్వే శాఖ ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నిలుపుదల హాల్ట్ కోసం అంగీకరించింది. ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో ముందుగా మన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు రైల్వే బోర్డు చైర్మన్ గారిని, అలాగే సీఈఓ శ్రీమతి జయవర్మ సిన్హా గారిని, అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని అనేక సార్లు కలిసి చర్చలు జరిపి, అలాగే మొన్న జరిగిన పార్లమెంట్లో ఈ విషయంపై ఆయన గళాన్ని సమర్థవంతంగా వినిపించి ఆయన పడిన కృషి ఫలితమే ఈరోజు ఈ నిలుపుదలకి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏలూరు ప్రజలందరూ కూడా అటు విజయవాడ వెళ్ళవలసిన వాళ్ళు, ఇటు రాజమండ్రి వెళ్ళే ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై. ఈరోజు ఏలూరు ప్రజలందరూ కూడా పుట్టా మహేష్ కుమార్ గారి గురించి, ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు గడవక ముందే ఆయన సాధించిన రెండో విజయం ఇది. ఇంతకు ముందే మనం చూసాం, పొగాకు రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక జీవోను తీసుకొచ్చి 110 కోట్ల లబ్ధి రైతులకు కలిగే విధంగా చేశారు మన పుట్టా మహేష్ కుమార్ గారు, మన ఎంపీ గారు. ఇది రెండో విజయం. ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నిలుపుదల కోసం కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి ఈరోజు ఈ రెండో విజయాన్ని సాధించారు. ఒక ఏలూరి వాసిగా ఏలూరు ప్రజలందరి తరపున మన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి కూడా ఏలూరు జిల్లా ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎంపీ సార్.